చాలా రకాల చేపల ఫ్రై తిని ఉంటాం కదా, కానీ ఇలాంటి చేపల ఫ్రై ఆహా, వేడి వేడిగా వర్షం వస్తున్నప్పుడు తింటూ ఉంటుంది నిజంగా ఆహా. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, కల్లుప్పు మాత్రమే వేసుకోండి. టేస్ట్ నిజంగా చాలా బాగా వస్తుంది. ఇది ఎవరి స్టైల్ అంటే మా అన్నయ్య స్టైల్ అనమాట. వాళ్ళ నాటు అంటే కారం గట్టిగా తింటారు. సో దీనికి నేను కూడా ఉన్నాను మామ అని చెప్పి మా ఆవిడైతే బాగా హెల్ప్ చేస్తున్నాడు. దంచు అందులో ఒక్కొక్కటి వేసుకుంటూ కచ్చబచ్చగా నూరుకోవాలన్నమాట. మనం మ్యారినేట్ చేసుకొని అలా చేసుకొని అన్నీ వేసుకొని చేసుకుంటాం, కానీ ఈ స్టైల్లో అందరికీ తెలియదు. నిజంగానే నాకు కూడా తెలియదు. నాకు మా అన్నయ్య చెప్పిన తర్వాత, ఆయన వండి నాకు పెట్టిన తర్వాత నేను దీని టేస్ట్, దీన్ని తయారు చేసే విధానం నేను చూసాను అనమాట. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను ఈరోజు అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. చాలా అయిపోయింది మనం వీడియో పెట్టి, ఏం చేయని చెప్పండి. ఇంకా పెడదామని అనుకుంటున్నాను, ఇంకా పెడదాను కూడా. సరేనా? చూస్తున్నారు కదా, ఆ దంచుతుంది మాత్రం నేను కాదు, మా వదిన. నేను అనుకోకండి. జీలకర్ర మొత్తం అలా ఒక్కొక్కటి వేసుకొని, ఇంకా ఏం అవసరం లేదు, పసుపు కానీ కారం కానీ ఇంకా అసలు ఏమీ అవసరం లేదు, ఓన్లీ అవేనమాట. అలా కచ్చబచ్చగా నూరుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత నూనె అయితే వేసుకొని ఫస్ట్ ముక్కలకి కొంచెం కొంచెంగా అప్లై చేసుకోండి. మరీ మొత్తం అంతా అవసరం లేదు, అటు ఇటు ఏదో మాదిరి పట్టించామన్నట్టుగా పట్టించాలంతే. ఇది ఫిష్లో మనకి వాటర్ ఉంటుంది కదా, సో అలా ఆయిల్లో వేసినప్పుడు అవి పేలే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మీరు చూసుకోండి, ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. సరేనా? నేను అది నా మీద తోలుతుందని చెప్పి వీడియో వెనక్కి ముందుకి అలా రోల్ చేసుకున్నాను అనమాట, ఎక్కడ నా మీద తూలిపోతుందా అని భయం. అలా అవి ఎర్రగా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మిగతా ముక్కలకు కూడా అలానే పట్టించుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోండి. లాస్ట్లో ముక్కల్ని ఫ్రై చేసుకున్నాక మిగిలిపోయిన ముద్దని అలా ఆయిల్లో వేసుకొని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి బాగా ఫ్రై చేసుకొని అందులోనే మనం ఇందాకలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది మాత్రం లో ఫ్లేమ్లో చేసుకోండి. సరేనా? ఎందుకంటే హై ఫ్లేమ్లో చేస్తే మనకి దగ్గు వచ్చింది, ఇల్లంతా పొగ కూడా వచ్చింది. అందుకని ఇందాకలా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. చూసారా, నేను లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు, నేను కాదు మా అన్నయ్య ఫ్రై చేశాడు. బాగా కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందాక మనం పక్కన పెట్టుకున్న ముక్కల్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. అవి కూడా మసాలా అంతా బాగా పట్టేలాగా కొంచెం బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని